ఇక విమర్శలకు వివాదాలకు తెరపడింది. నిన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడానికి గల కారణాలను వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి విశాఖలో 1,33,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నామని చెప్పామని, దీనికి స్పందించిన మోడీ ఆత్మ నిర్భర్ భారత్ కింద ఇది కీలక మైలురాయి అవుతుందని చెప్పారని పిచాయ్ తెలిపారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గూగుల్ సీఈఓ నోటి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పేరు రావాలి, కానీ అనూహ్యంగా విశాఖపట్నం పేరు వచ్చింది. అంతేకాదు ఆయన వైజాగ్ ను బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్ అంటూ పొగిడారు. తాను వైజాగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సమావేశంలో ఉన్నవారంతా చప్పట్లు కొట్టాలని కోరడం విశేషం. అయితే సుందర్ పిచాయ్ విశాఖ పేరు ప్రస్తావించడం వెనక ఉన్న కారణాలను మీకు స్పష్టంగా వివరించబోతున్నాం. మొదటగా మంత్రి నారా లోకేష్ ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడ గూగుల్ కంపెనీ ప్రతినిధులను కలిశారు. ఇండియాలో మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని తెలిసింది. అందుకు విశాఖపట్నం అయితే బాగుంటుంది. ఒకసారి ఈ విషయంపై మీరు ఆలోచించాలని లోకేష్ కోరారు. ఆ తర్వాత లోకేష్ మరోసారి అమెరికాలో గూగుల్ ప్రతినిధులను కలిశారు. ఆ సందర్భంగా వారు మేము ఇండియాలో అడుగు పెట్టాలంటే కొన్ని అడ్డంకులున్నాయని చెప్పారు. అంతేకాదు చట్టాలకు సవరణ చేయాల్సిన అవసరం ఉంటుందని, తమకు నష్టం కలిగే నిబంధనలు ఉండకూడదని కోరారు. దీంతో ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోదీని కలిసి గూగుల్ విశాఖపట్నం రావడానికి ఎదురు చూస్తోంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి, వాటిని మార్చాలని కోరారు. వాటిని పరిష్కరిస్తే కంపెనీ ఏపీకి వస్తుందని చెప్పారు. చంద్రబాబు అడిగిన వెంటనే మోడీ స్పందిస్తూ అంత పెద్ద కంపెనీ ఏపీకి వస్తుందంటే అందరికీ సంతోషమే కదా, ఖచ్చితంగా వారు అడిగినన్ని ఇద్దామన్నారు. ఈ లోపు లోకేష్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వారి సహకారంతో గూగుల్ కు లైన్ క్లియర్ అయ్యేలా చట్టాలను వర్కౌట్ చేశారు. తర్వాత గూగుల్ ప్రతినిధులతో లోకేష్ మాట్లాడి అన్ని సిద్ధం చేశామని, మీరు రావడమే తరువాయి అని మీకోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. గూగుల్ కూడా వీరు మన పట్ల బాగా ఆసక్తి చూపిస్తున్నారు, రాయితీలు కూడా చాలా బాగున్నాయి, ఒక కంపెనీకి ఇంతకంటే కావలసింది ఏముంటుంది అనే ఆలోచనతో వెంటనే వారు విశాఖపట్నంలో 1,33,000 కోట్ల పెట్టుబడితో అడుగు పెడుతున్నట్లు స్పష్టంగా చెప్పేశారు. చివరి నిమిషం వరకు వేరే రాష్ట్రాలు కూడా గూగుల్ ను తీసుకువెళ్లడానికి ప్రయత్నించాయి. కానీ లోకేష్, చంద్రబాబుల దృఢ సంకల్పం వల్ల ఈ రోజు గూగుల్ మన విశాఖకు వచ్చింది. కొంతమంది మాత్రం ఈ విషయంలో చంద్రబాబును, లోకేష్ ను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. రాజకీయంగా మనకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రజలకు మంచి జరిగినప్పుడు మాత్రం అందరూ అభినందించాలి. రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతున్న వ్యక్తులకు మనం అండగా నిలవకపోతే ఇప్పటికే మనం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఇది ఇలాగే కొనసాగితే రేపు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రంగా మారే అవకాశం ఉంది. సో గూగుల్ రావడానికి కారకులైన లోకేష్, చంద్రబాబును మనమంతా అభినందిద్దాం.